బ్రేకింగ్ చూస్తున్నారు. ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. అయితే జగన్ హాజరుపై ఉత్కంఠ కొనసాగుతోంది. జగన్ వస్తాడని మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. దీంతో ఆ ఉత్కంఠకు తెరదించారు. జగన్తో పాటు 11 మంది ఎమ్మెల్యేలు వస్తారంటున్నారు పార్టీ నేత పేర్ని నాని. ప్రభుత్వాన్ని నిగ్గదీస్తారు, నిలదీస్తారని కూడా ఆయన చెప్తున్నారు. పూర్తిస్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టాలని అసమర్థ ప్రభుత్వం ఇది అంటూ వైసీపీ నేత విమర్శిస్తున్నారు. అసెంబ్లీలో తమ వ్యూహాలు తమకున్నాయంటున్నారు పేర్ని నాని. ప్రతిపక్ష హోదా లేకపోవడంతో సాధారణ ఎమ్మెల్యేగానే జగన్ చర్చలో పాల్గొంటారంటున్నారు. అయితే జగన్ చర్చలో పాల్గొనేందుకు తగిన టైం లభిస్తుందా? అసెంబ్లీలో జగన్ వ్యూహం ఎలా ఉండబోతుంది అనేది ప్రస్తుతం ఆసక్తికర చర్చ సాగుతోంది. ప్రతిపక్ష హోదా లేకపోవడంతో సాధారణ ఎమ్మెల్యేగానే జగన్ అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. అసెంబ్లీలో ఆయన సాధారణ ఎమ్మెల్యే మాదిరిగానే కూర్చోబోతున్నారు. అయితే చర్చలో భాగంగా జగన్కు ఎంత సమయం కేటాయిస్తారు? ప్రతిపక్ష నాయకుని హోదా లేకపోవడంతో ఒక ఎమ్మెల్యేకి ఇచ్చేంత సమయం మాత్రమే ఇస్తారా? అసెంబ్లీలో జగన్ వ్యూహం ఎలా ఉండబోతుంది? ఇదంతా కూడా ఒక ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఎస్, రాజేష్ జైన్ అవుతున్నారు విజయవాడ నుంచి. రాజేష్, బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో అసలు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరవుతారా లేదా అనే ఉత్కంఠకైతే ఆ పార్టీ నేత పేర్ని నాని తెరదించారు. 11 మంది ఎమ్మెల్యేలు హాజరవుతారంటూ ఆయన చెప్తున్న సందర్భం కనబడుతోంది. సో జగన్మోహన్ రెడ్డి సాధారణ ఎమ్మెల్యేగానే హాజరవుతారంటున్నారు. సో ఏం జరగబోతుంది అసెంబ్లీలో నిజంగా ఆసక్తిని రేపుతుంది. జగన్మోహన్ రెడ్డి రోల్ ఎలా ఉండబోతుంది? ప్రతిపక్ష హోదా లేకపోవడంతో ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది అసెంబ్లీలో? అసెంబ్లీ సమావేశాలు 22 నుంచి 3 రోజుల పాటు నిర్వహించాలని టెంటేటివ్గా ప్రస్తుతం ప్రభుత్వం భావిస్తుంది. ఇంకా అధికారికంగా సమావేశాలు దానికి సంబంధించి ప్రకటన అసెంబ్లీ సెక్రటరీ నుంచి అయితే రాలేదు. మామూలుగా టెంటేటివ్గా 22 నుండి 3 రోజుల పాటు నిర్వహించాలనుకుంటున్నారు. అయితే ఈ సమావేశాలకి జగన్తో పాటు మిగతా 10 మంది ఎమ్మెల్యేలు కూడా హాజరవుతారని మాజీ మంత్రి పేర్ని నాని కొద్దిసేపటిమే మాట్లాడారు. ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా ఆయన అసెంబ్లీకి జగన్ ఈసారి అసెంబ్లీ సమావేశాలు హాజరవుతారా లేదా అనే క్వశ్చన్కి సమాధానం ఇస్తూ ఖచ్చితంగా హాజరవుతారు, తన ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీ సమావేశాలు జగన్ హాజరవుతారని ఆయన స్పష్టం చేశారు. మనం చూసాం గత నెలలో జరిగినటువంటి 2 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజు 3 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజు మాత్రమే జగన్ అటెండ్ అయ్యి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి ఆయన వెళ్ళిపోయే తర్వాత 2 రోజులు కూడా ఆయన అటెండ్ కాని నేపథ్యం. ఈ నేపథ్యంలో పూర్తిగా ఇప్పుడు జరగబోతున్న ఈ అసెంబ్లీ సమావేశాలకి జగన్ హాజరవుతారా లేదా అని ఒక ఉత్కంఠ అయితే నెలకొన్న నేపథ్యంలో మాజీ మంత్రి పేర్ని నాని అయితే ఖచ్చితంగా అటెండ్ అవుతారని చెప్పారు. అయితే కేవలం మొదటి రోజు గవర్నర్ ప్రసంగం రోజు మాత్రమే జగన్ అటెండ్ అవుతారు, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన అటెండ్ అవుతారు, లేకపోతే మిగతా 3 రోజుల పాటు 3 రోజులు అయితే 3 రోజులు, అయితే 5 రోజులు అయితే 5 రోజులు, ఈ 5 రోజులు కానీ 3 రోజులు కానీ ఆయన జగన్ అటెండ్ అవుతారా లేదని ఒక చర్చ అయితే మొదలైన చెప్పాలి. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఆయన కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే వైసీపీ ఉన్నారు కాబట్టి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో జనరల్గా ఎమ్మెల్యేకి కొంత సమయం అంటే రేషియోని బట్టి వాళ్ళు మాట్లాడే సమయాన్ని అయితే కేటాయిస్తారు. ప్రతిపక్ష నేత అయితే కనుక దానికి రేషియో ఉంటుంది, ఆ సమయం ఉంటుంది. కానీ ఇప్పుడు జగన్కి వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే జగన్ ఉన్నారు కాబట్టి జగన్ కేవలం ఎమ్మెల్యే కేటాయించే సమయాన్ని జగన్ కేటాయిస్తారా లేదనేది చూడాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీ రూల్స్ ప్రకారం అయితే ఎమ్మెల్యేకి కేటాయించే సమయం మాత్రం జగన్ కేటాయించే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఇప్పుడు జగన్ కేవలం మొదటి రోజు గత నెల హాజరైన విధంగా మొదటి రోజు మాత్రమే హాజరవుతారా, మిగతా అన్ని రోజులు అసెంబ్లీ సెషన్స్కి హాజరవుతారా లేదనేది చూడాల్సిన అవసరం ఉంది. 2014లో మొదటిసారి ఆయన 2-3 సార్లు అసెంబ్లీ సమావేశాలు హాజరయ్యారు. తర్వాత 2016లో 2017 బడ్జెట్ సమావేశాల్లో ఆఖరికి ఆయన పార్టిసిపేట్ చేసి తర్వాత ఆయన అసెంబ్లీని బాయ్కట్ చేసి ముఖ్యమంత్రిగానే వస్తాను అని ఆయన శపథం చేసి బయటికి వెళ్ళిపోయారు. తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో 5 ఏళ్ల పాటు అసెంబ్లీకి హాజరవుతారు లేదనే దానిపైన ఒక ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో పేర్ని అనేది దాని మీద ఒక స్పష్టత ఇచ్చారు. ఖచ్చితంగా అసెంబ్లీకి హాజరవుతారు. అసెంబ్లీలో అధికార పార్టీ వ్యవహార శైలి బట్టి నిర్ణయం పరిస్థితి ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితి, మరి సాధారణ ఎమ్మెల్యేగానే జగన్ సభకు అవ్వాల్సిన పరిస్థితి. సో ఆ చర్చ సందర్భంగా ఆయనకి ఎంత టైం ఇస్తారు, అసలు వాళ్ళ వ్యూహం ఏంటి అనేది దీనికి సంబంధించిన పార్టీ వర్గాల నుంచి ఏం చెప్తున్నారు? అంటే ప్రస్తుతం జగన్ ఒక్కసారి రాజేష్ పేర్ని నాని మాట్లాడారు, ఒకసారి మనం చూద్దాం, తర్వాత మీ దగ్గరకు వస్తాం. ఎందుకోరమ్మా, ఎమ్మెల్యే గారు కదా, మా 11 మంది ఎమ్మెల్యేలు అందరూ వెళ్తారు, జగన్మోహన్ రెడ్డి గారు కలిపే అందరూ వెళ్తారు. మీకు వద్దని ఉందేంటి? ఎప్పుడు బాయ్కట్ చేశారు? ఎప్పుడు బాయ్కట్ చేశారని అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాలేదా? 2 years తర్వాత కాదు, 2 years తర్వాత కాదు,
అసెంబ్లీలో ప్రజాస్వామ్య విరుద్ధంగా ప్రతిపక్ష నాయకుడికి అసలు మైక్ అనేది ఇవ్వకుండా, అసలు మాట్లాడనివ్వకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిడతాకి మాత్రమే ఎమ్మెల్యేలకి మంత్రులందరికీ మైకులు ఇచ్చి కనీసం డిబేట్ చేయటానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మైక్ ఇవ్వని పరిస్థితిలో మేము బాయ్కాట్ చేసి మళ్ళీ మేము గెలిచే వస్తాం, ఇది అప్రజాస్వామ్యంగా మా గొంతు నొక్కుతున్నారు మీరని చెప్పని ఆ రోజు మేము బాయ్కాట్ చేయడం జరిగింది. అది కూడా ఎన్ని రోజుల తర్వాత, 3 ఏళ్ల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత. రైట్ రాజేష్, పేరుని నాని మాటలు వింటుంటే బాయ్కాట్ చేసేందుకు తనకంత అవసరమే లేదన్నట్టుగా ఆయన చెప్తున్న పరిస్థితి. అప్పుడున్న సందర్భంలో ఆ నిర్ణయం తీసుకున్నాం గతంలో అని చెప్తున్నారు. సో దీన్ని బట్టి ఖచ్చితంగా సభకు హాజరవుతాం, ముఖ్యంగా అధికార పక్షాన్ని, ప్రభుత్వాన్ని ఎండగడతామన్నట్టుగా ఆయన ధోరణి కనిపిస్తుంది. సో ఇప్పుడు ఎలా ఉండబోతుంది, మరి వాళ్ళ వ్యూహం ఎలా ఉండబోతుంది? చర్చలో తగినంత సమయం ఇస్తారనుకోవచ్చు, ఎందుకంటే ప్రతిపక్ష నేత హోదా లేదు కాబట్టి అంత ప్రయారిటీ ఉండకపోవచ్చు ప్రోటోకాల్ ప్రకారం. సో ఏం జరగబోతుంది? అంటే అది వైసీపీ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఖచ్చితంగా అటెండ్ అవుతారని పేరునని చెబుతున్నారు కాబట్టి సమయం అనేది అసెంబ్లీ స్పీకర్తో పాటు అసెంబ్లీ సెక్రటరీ వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం నుంచి లీడర్ ఆఫ్ ది హౌస్కు ఉన్నటువంటి చంద్రబాబు ఏదన్నా అవకాశం ఇస్తే ఆ సందర్భంగా చర్చకు మాట్లాడడానికి అవకాశం కావాలని అడిగితే కనుక అప్పుడు లీడర్ ఆఫ్ ది హౌస్ కానీ లేకపోతే అధికార పార్టీకి సంబంధించి స్పీకర్ కానీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వాళ్ళు ఓకే అంటే కనుక సమయం ఎక్కువ ఇచ్చే అవకాశం కనబడుతుంది. కానీ ఎమ్మెల్యేగా మాత్రమే ఆయన ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యేకి ఇచ్చే టైం మాత్రం ఇచ్చే అవకాశం కనబడుతుంది. మరోవైపు ప్రస్తుతం జగన్ బెంగళూరులో ఉన్నారు. బెంగళూరు నుండి ఆయన శనివారం సాయంత్రం లేదా ఆదివారం ఉదయం తాడేపల్లికి వస్తారని తెలుస్తుంది. సోమవారం నుండి కనుక ఒకవేళ అసెంబ్లీ సమావేశాలు జరిగితే కనుక నేరుగా అసెంబ్లీ సమావేశాలకి హాజరయ్యే అవకాశం కనబడుతుంది. గతంలో తనను కలిసినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో ఆయన ఒక కామెంట్ చేశారు, అసెంబ్లీలో మన బలం చాలా తక్కువ, 11 మంది మాత్రమే ఉన్నాము, ఇలాంటి సందర్భంలో అసలు మనం మాట్లాడించే అవకాశం ఉంటుందా, వాళ్ళు మనకు అవకాశం ఇస్తారా లేదా అని ఒక డౌట్ కూడా ఉంది. కాబట్టి అసెంబ్లీకి వెళ్ళాలా లేదా అని పైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా గతంలో కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో పేరు నాని మాత్రం అసెంబ్లీకి వస్తారని చెబుతున్న నేపథ్యంలో ఆయన ఎన్ని రోజుల పాటు, అంటే అసెంబ్లీ సెషన్ జరిగిన రోజులు సభకు అటెండ్ అవుతారా లేకపోతే చర్చల్లో పార్టిసిపేట్ చేస్తారా లేదా అనేది చూడాల్సిన అవసరం కనబడుతుంది. ఆదివారం కానీ శనివారం సాయంత్రం వస్తారు కాబట్టి ఆ రోజు పార్టీ నేతలతో నిర్ణయించి అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ అయ్యే దానిపైన నిర్ణయం అయితే వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఖచ్చితంగా అధికార పార్టీ మాత్రం అసెంబ్లీకి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావాల్సిన అవసరం ఉందని కూడా అధికార పార్టీ చెప్తుంది, చర్చలో పాల్గొనాలని చెప్తుంది. గతంలో 23 మంది మాకు వచ్చినప్పటికీ మేము అన్ని సమావేశాలకు హాజరయ్యాము, అన్ని చర్చల్లో కూడా పాల్గొన్నాము, సమయం తక్కువ ఇచ్చినప్పటికీ మైక్ కట్ చేసినప్పటికీ మేము అన్ని సమావేశాలకు అటెండ్ అయ్యామని చెప్తున్నారు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్ళు అసెంబ్లీకి అటెండ్ అవ్వాలి, ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు అసెంబ్లీకి అటెండ్ అవ్వాలనేది ప్రధానంగా అధికార పార్టీ చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత ఏమన్నా మన నిర్ణయం మార్చుకుంటారు. ఎందుకంటే పేరు నాని అయితే చెప్పారు కానీ జగన్ నిర్ణయం ఎలా ఉందో అనేది చూడాల్సి ఉంది. కాబట్టి ఆయన శనివారం సాయంత్రం లేదా ఆదివారం వస్తారు కాబట్టి ఆ రోజు నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. రామదాస్. రైట్, థ్యాంక్ యూ రాజేష్. జగన్తో పాటు 11 మంది ఎమ్మెల్యేలు సభకు హాజరవుతారు, ప్రభుత్వాన్ని నిలదీస్తారంటున్నారు వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని. పూర్తిస్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టాలని అసమర్థ ప్రభుత్వం ఇదంటూ విమర్శిస్తున్నారు. అసెంబ్లీలో తమ వ్యూహాలు తమకు ఉంటాయంటున్నారు పేర్ని నాని. ప్రతిపక్ష హోదా లేకపోవడంతో మరి ఈసారి సాధారణ ఎమ్మెల్యేగానే జగన్ సభకు రాబోతున్నారు. ఇంతకీ జగన్కు తగినంత టైం ఇస్తారా? అసెంబ్లీలో జగన్ వ్యూహం ఎలా ఉండబోతుంది అనేది ప్రస్తుతం ఆసక్తికర చర్చకు దారితీస్తుంది. మొత్తం మీద ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి వైసీపీ ఎమ్మెల్యేల హాజరు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి సభకు హాజరు సంబంధించి వైసీపీ నేత పేర్ని నాని అయితే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. మరి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఆయన సభకు హాజరవుతారా లేదా అనేది మాత్రం ప్రస్తుతం తెలియాల్సిందే. మా 11 మంది ఎమ్మెల్యేలు అందరూ వెళ్తారు, జగన్మోహన్ రెడ్డి గారు కలిపే అందరూ వెళ్తారు. మీకు వద్దని ఉందేంటి? ఎప్పుడు బాయ్కాట్ చేశారు, ఎప్పుడు బాయ్కాట్ చేశారని అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాలేదా? 2 years తర్వాత కాదు, 2 years తర్వాత కాదు. అసెంబ్లీలో ప్రజాస్వామ్య విరుద్ధంగా ప్రతిపక్ష నాయకుడికి అసలు మైక్ అనేది ఇవ్వకుండా, అసలు మాట్లాడనివ్వకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిడతాకి మాత్రమే ఎమ్మెల్యేలకి, మంత్రులందరికీ మైకులు ఇచ్చి కనీసం డిబేట్ చేయటానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మైక్ ఇవ్వని పరిస్థితిలో మేము బాయ్కాట్ చేసి మళ్ళీ మేము గెలిచే వస్తాం, ఇది అప్రజాస్వామ్యంగా మా గొంతు నొక్కుతున్నారు మీరని చెప్పని ఆ రోజు మేము బాయ్కాట్ చేయడం జరిగింది. అది కూడా ఎన్ని రోజుల తర్వాత, 3 ఏళ్ల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత.